This meeting is being recorded. ఆ! వీరేంద్ర, గుడ్ ఈవెనింగ్ అమ్మా, బాగున్నావా? ఆ! ఆ! బాగున్నానయ్యా. భోజనం అయిందా? చేస్తాను. రెడీగా ఉన్నారు కదా క్లాస్‌కి? క్లాస్ అంటే మనం ఇంటరాక్షన్ అనమాట. నాకు తెలుసు నేను చెప్తాను. మీకు తెలుసు మీరు చెప్తారు. ఇట్లా ఉభయ కుశలోపరి. మనిద్దరం కూడా నేర్చుకున్నాం అనమాట. ఏ ఆ! మనం ప్లాన్ చేసుకుందామా? ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. నేను ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీలో చదివేటప్పుడు మీలాగా నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. గుమ్మడి అరవింద్ కుమార్ అని. తనకి ఫిజికల్ కెమిస్ట్రీ కొంచెం డౌట్స్ ఉంటే ప్రతిరోజు నేను తనకి టీచ్ చేసేవాడిని అనమాట. మాలిక్యులర్ కెమిస్ట్రీ అట్లా ఇద్దరం కలిసి చదువుకునేవాళ్ళం. ఇప్పుడు మళ్ళా ఇంచుమించు 24 సంవత్సరాల తర్వాత మళ్ళా ఎంఎస్సి సిలబస్ అనలిటికల్ కెమిస్ట్రీ టీచ్ చేశానమ్మా. జేఎస్ఎఫ్సి యూనివర్సిటీ సంవత్సరం కంప్లీట్ ఎంఎస్సి సిలబస్ వరకు మళ్ళా టీచ్ చేయడం ఒక 23 ఇయర్స్ అయిపోయింది. ఇంట్రెస్ట్ బట్టి ఇంకా అనుమానం చెప్పలేక స్టార్ట్ చేసిన నిజంగా బిజీగా ఉన్నాను. చాలా ప్రామిసెస్ ఉన్నాయి, చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఈలాగా హార్ట్తో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ దొరకడం చాలా అరుదు. ఇంకో పాయింట్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత రిసోర్సెస్ లేవు. నేను కూడా అదే సిచ్యువేషన్ లో వెళ్ళాను. నేను 2002 సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నాకైతే గేట్ క్వాలిఫై అవ్వాలి, సిఎస్ఆర్ క్వాలిఫై అవ్వాలి, పిహెచ్డి చేయాలని ఆశ కెమిస్ట్రీలో. కానీ కోచింగ్ తీసుకోవడానికి వనరులు ఏమీ లేవు. కోచింగ్ మెటీరియల్ తీసుకోవడానికి కూడా రిసోర్సెస్ ఏమీ లేవు. మాకు మంచి టీచర్స్ ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ టీచర్స్ ఉన్నారు. సత్యనారాయణ గారు ఫిజికల్ కెమిస్ట్రీ, నాగేశ్వరరావు గారికి నాగేశ్వరరావు గారు, జేఎన్ఆర్ గారు ఆయన ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. తర్వాత మీరు వెబ్ ఆఫ్ నెట్వర్క్స్ పంపించారు కదా, ఇన్స్టాల్ చేసుకున్నారు. మీ యూజర్ పాస్వర్డ్ పంపించాను, మీరు జాయిన్ అవ్వగలరా? మీకు వాట్సాప్లో పంపించాను ఆల్రెడీ ఇన్స్టాల్. అవును, అవును. మీరు ఇన్స్టాల్ చేశారా, చేయాలా? చాలా ఈజీ అమ్మా. ఆ, ఆ. ఆ, ఆ. పర్వాలేదు మా టైం అయిపోతుంది కదా. రేపు నుంచి టుమారోస్ క్లాస్ వెబ్ఎక్స్లో జాయిన్ అవ్వండి. ఈరోజు ఫోన్లోనే కంటిన్యూ అవుదామా? కొంచెం టైం ఇట్లా కంటిన్యూ అయిపోదాం. అండ్ మీరు కూడా క్లాస్లో ఉంటే మిమ్మల్ని కూడా నేను చూస్తే మీరు ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటున్నారో మీకు కమ్యూనికేషన్ బాగుంటుందని. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ల్యాప్టాప్ లేదా? అచ్చా, అచ్చా, అచ్చా. ఇందులో వెబ్ఎక్స్లో జాయిన్ అయితే ఏంటంటే నా అడ్వాంటేజ్, నేను స్క్రీన్ షేర్ చేసుకుంటే నేను ఏం టాపిక్ చెప్తున్నానో మీకు కూడా కనపడుతుంది అనమాట. ఏం పర్వాలేదు, నేను అవుతుందమ్మా. మొబైల్లో కూడా షేర్ చేసుకోవచ్చు. నేను షేర్ ఎవ్వరు లేరమ్మా. నువ్వే స్టూడెంట్వే, నువ్వే టీచర్వే. మనం సీరియస్గానే ప్రిపేర్ అవుదాం. జస్ట్ మీకు ఒక నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం అనమాట. ఎందుకంటే నేను ఈ సిచ్యువేషన్ గుండా వెళ్ళాను.
అది ఎంత టఫ్ సిచ్యువేషన్ ఈ కెరియర్లో ఈ పాయింట్ క్రిటికల్ పాయింట్ నాకు తెలుసు. వేరేది బాగా తలనొప్పులు కాదు. తర్వాత మంచి ఫైనాన్షియల్‌గా సౌండ్ కూడా కాదు. సౌండ్‌గా ఉంటే మీరెందుకు ఉద్యోగం కోసం అడుగుతారు. అంతే కదా! సవితా మెడికల్ కాలేజ్‌లో ఆహ్, రాజేష్ కుమార్ సార్‌ని మంచి ఆహ్, చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ హెచ్ఎంఎక్స్ 72. హెచ్ఎంఎక్స్ అంటే ఏంటంటే హ్మ్. ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈచ్ ఆఫ్ ద పబ్లిష్డ్ పేపర్స్ ఆఫ్ ద పర్టిక్యులర్ పర్సన్ ఆర్ సైటెడ్. 72 అంటే ఆయనకున్నటువంటి పబ్లికేషన్స్ అన్నీ కూడా ఒక్కొక్క పేపర్ 72 టైమ్స్ అయినాయి. అట్లా సింపుల్‌గా చెప్పాలంటే. అర్థమైందా? దాన్ని హెచ్ ఇండెక్స్ అంటారు. ఇట్స్ బేస్డ్ ఆన్ సైటేషన్స్. మీరు అడగొచ్చు. సైటేషన్ అంటే ఏంటి అనొచ్చు. సైటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను నా రీసెర్చ్ పేపర్ రాస్తాను. ఆ రీసెర్చ్ పేపర్ మీరు చదివారు. మీరు చదివి దాన్ని అర్థం చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని ఒక క్రొత్త ఐడియా మీరు డెవలప్ చేసి, దాన్ని ఆధారంగా చేసుకొని, దాన్ని రిఫరెన్స్‌గా చేసుకొని మీరు ఇంకో కొత్త వర్క్ చేస్తారు. ఆ వర్క్ కూడా పబ్లిష్ అయింది. అప్పుడు నా పేపర్ మీరు రిఫరెన్స్‌లో ఎన్లిస్ట్ చేశారు. నా పేపర్‌ని మీరు రిఫరెన్సెస్‌లో ఒకానొక రిఫరెన్స్‌గా పెట్టారు. అంటే సైట్ చేశారు. అదొచ్చేసి నాకు సైటేషన్ అవుతుందనమాట. అది నాకు సైటేషన్ అవుతుంది. మీ పేపర్ కూడా పబ్లిష్ అయిన తర్వాత నాకొక సైటేషన్ వస్తుంది. అంటే నా పేపరు ఒక సైంటిస్ట్‌కి త్రోవ చూపింది. అతను ఒక కొత్త రీసెర్చ్ చేయడానికి, కొత్త పేపర్ పబ్లిష్ చేయడానికి. దాన్ని సైటేషన్ అంటారు. మన పేపర్ పబ్లికేషన్ ఎంత ఇంపార్టెంటో సైటేషన్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఈ సైటేషన్స్‌ని బేస్ చేసుకొని హెచ్ ఇండెక్స్ ఉంటుంది. ఐటెన్ ఇండెక్స్, హెచ్ ఇండెక్స్ ఇవన్నీ మీకు తెలుస్తాయి పనంతా. ముందు మనం ఆహ్, ఆ! ముందు మనం ఆహ్, క్రమక్రమంగా ఒక టైమ్ టేబుల్ లాగా పెట్టుకొని, క్రమం చాలా అవసరం. క్రమం చాలా అవసరం. మనం ఏం చేస్తున్నాము అనేది సెకండరీ. అది కన్సిస్టెంట్‌గా చేయాలి. చూడు నాయన ఇప్పుడు సూర్యుడున్నాడు. సూర్యుడు ఒకరోజు ఉదయించడం మానేస్తున్నాడు. అలలున్నాయి. అలలు ఆటుపోటు రాత్రి మనం చూడట్లేదని ఆటుపోటు ఆగిపోతాయి. ఆ! మనం చూస్తున్నామా? ఎవరైనా చేస్తున్నారా? అలా చూస్తున్నారా? లేదా అని కాదు. మనంతట మనం సెల్ఫ్ ఇన్‌స్పిరేషన్, సెల్ఫ్ మోటివేషన్ చేయాలి. ఉన్నతమైనటువంటి శిఖరాలకు రావాలి. నేను ఎట్లైనా సరే సీఎస్ఐఆర్ క్వాలిఫై అవ్వాలి. తానేమొండంటే తనకో మొండంట. అంటే ఏంటంటే నేను సీఎస్ఐఆర్ రాసానమ్మా. కానీ సీఎస్ఐఆర్ క్వాలిఫై అవ్వలేదు. గేట్ రాసాను. గేట్ క్వాలిఫై అయ్యాను. అంత మాత్రాన నేను సీఎస్ఐఆర్‌లో ఫెయిల్ అయ్యాను గనక మీకు చెప్పడానికి నేను అనర్హుడును అని తీర్మానం మీరు తీసుకోకూడదు. అర్థమైందా? హ్మ్. ఇప్పుడు నేను గేట్ క్వాలిఫై అయ్యాను. అంటే నేను మీకు సీఎస్ఆర్ కోచింగ్ ఇవ్వలేనని అర్థం కాదు. ఆ! అప్పుడు నాకున్న ఎక్స్‌పీరియన్స్ వేరు. అప్పుడు నాకున్న ప్రిపరేషన్ వేరు. అప్పుడు నాకున్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు క్లాస్‌మేట్ గొల్లమూడి అరుణ్ కుమార్ అని చెప్పాను కదా! అతను నన్నడిగాడు, "ఎందుకు నువ్వేంటి క్లాస్ టాపర్‌వి చాలా బాగా చదువుతావు, చాలా నాలెడ్జ్ ఉంది. నాకే టీచ్ చేస్తావు, చాలా మందికి టీచ్ చేస్తావు. నువ్వు సీఎస్ఆర్ క్వాలిఫై అవ్వకపోవడం ఏంటి?" అని క్వెషన్. అదేంటంటేనమ్మా ఒక గురి, ఒక లక్ష్యం. ఇప్పుడు మీరు స్టాండర్డ్ బుక్స్ అడిగారు. ఆ స్టాండర్డ్ బుక్సే నేను చదివాను. అర్థమైందా? ఆ స్టాండర్డ్ బుక్స్ చదివితే అయ్యేది కాదది. సీఎస్ఐఆర్ అనేది ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ప్రిపేర్ అవ్వాలి. హ్మ్. ఇప్పుడు రెగ్యులర్ ఎంఎస్‌సికి ప్రిపేర్ అయ్యే విధానం దానికి అవలంబిస్తే ఎట్లా? హ్మ్. అది వేరు, ఇది వేరు. మీరు రెగ్యులర్ ఎంఎస్‌సి కరిక్యులము, ఆ క్వెషన్ పేపరు అవన్నీ డిఫరెంటు. ఇప్పుడు మీ సీఎస్ఆర్ క్వెషన్ పేపరు అందులో ఉన్నటువంటి క్వెషన్ మార్క్స్ తర్వాత అవన్నీ కూడా డిఫరెంట్. సిలబస్ చాలా మటుకు కోయిన్సైడ్ అవుతుంది. మా సిలబస్ కోయిన్సైడ్ అవుతుంది. కానీ దానికి ప్రిపేర్ అయ్యే ప్యాటర్న్ వేరు. దీనికి ప్రిపేర్ అయ్యే ప్యాటర్న్ వేరు. అర్థమవుతుందా మీకు? ఆ! అందుకని చెప్పి నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు మనం స్టాండర్డ్ బుక్స్ పట్టుకొని చదివేది ఎంఎస్‌సికి. అదయిపోయింది. ఆ కథ అయిపోయింది. ఇప్పుడు సీఎస్ఐఆర్ వచ్చేటప్పటికి ఒక స్పెషల్ కోచింగ్ మెటీరియల్ మీరు పంపించారే జాగృతి తర్వాత సీఎస్ రెడ్డి ట్యూటర్స్ చక్కగా ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్ మెటీరియల్ అమ్మా. ఎందుకంటే అక్కడ పాయింటెడ్‌గా ఉంటాయి. పాయింటెడ్‌గా క్వెషన్, ఆన్సర్, క్వెషన్, ఆన్సర్, క్వెషన్, ఆన్సర్. ఒక కాన్సెప్ట్ తీసుకుంటారు. ఆ కాన్సెప్ట్‌ని అప్లై చేస్తారు. అది కావాలి. హ్మ్. అప్పుడు అట్లాంటి మోడల్ క్వెషన్స్ మనం సాల్వ్ చేసామనుకో తర్వాత కొన్ని క్వెషన్ పేపర్స్ పెట్టుకొని సీఎస్ఆర్ క్వెషన్ పేపర్స్ ఆన్సర్ చేయడం మొదలుపెట్టాం. ఒక 200 మార్కులమ్మా. ఒక్కొక్క క్వెషన్ 2 మార్కులు 100 క్వెషన్స్. అందులో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు గేట్‌కి మేము రాసేటప్పుడు ఆ! నెగెటివ్ మార్కింగ్ ఉంది.
అప్పుడు ఉంది, నేను రాసే ఇప్పుడు ఉంది. 2002లో ఐఐఎస్సి బెంగుళూరు కండక్ట్ చేశారు మాకు గేట్. అప్పుడు ఏంటంటే 2002లో సడన్‌గా ఆహ్, పద్ధతి మారిపోయిందనమాట. క్వెషన్ ప్యాటర్న్ ఏంటంటే ఆహ్, ఎలాబొరేట్ క్వెషన్స్ కూడా పెట్టారు. డిస్క్రిప్టివ్ టైప్ ఆన్సర్స్ కూడా పెట్టారు. అప్పటి వరకు ఏంటంటే అన్నీ కూడా ఆబ్జెక్టివే గేట్‌లో. గేట్‌లో డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ లేవు అప్పటి వరకు. ఇప్పటి వరకు 2002 వరకు. 2002 ఇప్పటి వరకు. అయితే 2002లో ఐఐఎస్సి బెంగుళూరు కండక్ట్ చేసినప్పుడు సడన్‌గా వాళ్ళు ప్యాటర్న్ చేంజ్ చేసేసారు. ఆ ప్యాటర్న్ చేంజ్ చేసేసినా కూడా ఆ క్వెషన్స్, ఆ మెటీరియల్, ఈ మెటీరియల్ అంతా నాకెవరిచ్చారు? గొల్లపూడి అరుణ్ కుమార్ అని నా క్లాస్‌మేట్ అనమాట. చాలా మంచి ఫ్రెండ్ నాకు. ఇప్పుడు వాళ్ళది గుంటూరు. ఇక్కడికి పొంగల్ వెకేషన్స్‌కని వెళ్ళాడు. పొంగల్ వెకేషన్స్‌కని వెళ్ళేటప్పుడు నేను చెప్పాను, ఇట్లా అరుణ్ నాకు ప్రిపేర్ అవ్వడానికి మెటీరియల్ లేదు. గేట్ సిఎస్ఆర్ నీకేమన్నా వీలైతే హ్మ్. ఆహ్, నాకేమన్నా మెటీరియల్ అక్కడ గుంటూరులో దొరికితే తీసుకురావా అని చెప్తే మర్చిపోకుండా, మర్చిపోకుండా ఎక్కడ పట్టుకున్నాడో నాకు తెలీదు. పట్టుకున్నాడు. పట్టుకొని హైదరాబాద్ జాగృతి మెటీరియల్ ఇంచుమించు ఒక 10 బౌండ్ బుక్స్, అన్ని మెటీరియల్ ఒక్కొక్క కంటెంట్ ఒక్కొక్క చాప్టర్ చక్కగా ఫుల్ సిలబస్ పుస్తకంగా ప్రింట్ చేసి ఒక 10 బుక్స్ నాకు తెచ్చిచ్చాడనమాట. ఎంత ఆశ్చర్యపోయిందో నాకు. వాట్ ఈస్ దిస్? అదమ్మా ఫ్రెండ్‌షిప్. అట్లాంటి ఫ్రెండ్స్ నీకు లేరని నేను బాధపడ్డాను. అవి వేరే అట్లాంటి మంచి ఫ్రెండ్ ఉంటే ఈ పరిస్థితి రాదు కదా! ఎస్‌సీ అయ్యేలోపే చక్కగా గేట్ అయిపోయేది. సీఎస్ఐఆర్ అయిపోయేది. వెళ్ళే కష్టం, వెళ్ళే బాధ నాకు తెలుసు. ఎందుకంటే నేను ఉండి కూడా చూసాను కదమ్మా. నేను రాజేష్ సార్‌కి పంపించానమ్మా మీ సీవీ. చెప్పాను సార్ వెరీ ప్యాషనేట్ టీచర్. గుడ్ నాలెడ్జ్ ఇన్ పొలిటికల్ హిస్టరీ. అవకాశం వస్తే రీసెర్చ్ చక్కగా కండక్ట్ చేస్తే లెక్చరర్ వస్తే థ్యాంక్ఫుల్ అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. రాజేష్ సార్ కూడా చాలా మంచి డెసిషన్ క్విక్‌గా తీసుకుంటారు. బట్ ఇట్ హస్ టు గో త్రూ సమ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కదా! కన్సల్టేషన్ అది ఉంటుంది కదా! అవి గో త్రూ అండ్ అప్డేట్స్ చెప్తారు. మనం ప్రేయర్ చేద్దామా దేవుడికి, మనం చేసినప్పుడు బాగుంటుంది. హార్ట్ సమ్ పీపుల్ గాడ్ విల్లింగ్ మిరకల్స్ అంతా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉండకూడదు. ఎందుకంటే ఐడల్ మ్యాన్ సేల్స్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నారని నేను అనట్లేదు. ప్రిపేర్ అవ్వాలంటే డబ్బులు కావాలి కదా! ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో ఉంటే జీతం ఎక్కడి నుంచి వస్తుంది? నేను నా కథ చాలా ఉంది చెప్పడానికి. ఇప్పుడు మీరేం చేస్తారంటే నేను షేర్ చేసుకోవడానికి స్క్రీన్ షేర్ చేసుకున్నా మీకు కనపడడానికి కాలు కట్ చేస్తాను. కొన్ని యాప్స్ ఏం పెద్ద స్పేస్ ఎక్కువ పట్టదమ్మా. చాలా తక్కువ స్పేస్ పడుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి వెబ్ఎక్స్ అని చెప్పి డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్ యాప్ నేను పంపించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకుని లాగిన్ అవ్వండి. చూద్దాం. జస్ట్ లెట్ us ట్రై. టెన్షన్ టెన్షన్ ఏం పడద్దు. జస్ట్ యూ ట్రై. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ దెన్ కాల్. ట్రై చేయండి. ఈలోపు నేను ఐ విల్ జస్ట్ గో త్రూ ద మెటీరియల్ దట్ ఇట్ వాస్ సెంట్. ఐ హావ్ గాన్ త్రూ అప్ టు ఫిజికల్ కెమిస్ట్రీ. Other pages I could not move further because after uh, uh, after reaching the physical chemistry part, one friend from కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆయన వచ్చి ఆయన పేపర్ సబ్మిషన్ ఉంటే ఆయనతో పాటు పేపర్ సబ్మిషన్ ఆయన చేస్తా ఉన్నాను. 3 అయిపోయింది. ఇంతలో నేను బ్యాగ్ తీసుకుని బస్ ఎక్కి వచ్చేసాను. అందువల్ల తర్వాత పోర్షన్ ఇంకా చూడలేదు అనమాట. 105 పేజెస్ మీరు పంపించిన మెటీరియల్ చాలా బాగుంది. వీ హ్యావ్ టు బి ఆన్ మిషన్ మోడ్. ఒక హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ చాలు. బట్ we have to do it on a daily basis. అర్థమవుతుంది కదా! We have to do it on a daily basis. And we have to do it on a planned manner. Planned manner అంటే ఒక స్టాండర్డ్ బుక్ తీసుకుంటాం. గెరూథర్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, తర్వాత తర్వాత బ్యానర్ ఫిజికల్ కెమిస్ట్రీ. అవన్నీ చదవడానికి టైం ఉందా చెప్పు? అది కాదు ఇప్పుడు. సూక్ష్మంలో మోక్షం కావాలి. సూక్ష్మంలో మోక్షం అంటే ఏంటంటే సూక్ష్మంలో మోక్షం అంటే ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ పాయింట్స్ మనం ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం నేర్చుకోవాలి. అది ఎక్కడ వస్తుంది? ఇట్లాంటి కోచింగ్ మెటీరియల్ వస్తుంది. సూక్ష్మంలో మోక్షం అర్థమైందా? రిడక్షన్ అంటే ఆ రిడక్షన్ సంబంధించినటువంటి రియేజెంట్స్ అన్ని కూడా ఉండాలి. రిడక్షన్కి ఒక 10 రియాక్షన్స్ ఎగ్జాంపుల్స్ అవి ఉండాలి. నేమ్డ్ రియాక్షన్స్ అంటే స్టాండర్డ్ నేమ్డ్ రియాక్షన్స్ అన్ని ఒక చోట ఉండాలి.
శామ్యూయల్ ఎస్ఎన్ శామ్యూయల్ అనే బుక్ ఉంది హ్యూమన్ రియాక్షన్స్. అదంతా తీసుకొని చదివితే మనకెక్కడ టైం సరిపోతుంది? ఆ ఎస్ఎన్ శామ్యూయల్ చదవడానికి ఒక మంత్ అయిపోయాయి. అర్థం కాలా? స్టాండర్డ్ బుక్స్ కాదమ్మా. ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ కాదు. మీరు బ్రిలియంట్ ఎంఎస్సీ స్టూడెంట్ కనుక మీరు స్టాండర్డ్ బుక్స్ అడిగారు. నేను మీకు ఎంఎస్సీ టీచర్స్ ఉంటే నేను మీకు స్టాండర్డ్ బుక్స్ ఇచ్చేవాడిని. అనలిటికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, స్పెక్ట్రోస్కోపీ, బ్యాంగర్, తర్వాత ఇట్లా చాలా ఉన్నాయి. స్కూక్ అండ్ వెస్ట్, స్కూక్ అండ్ వెస్ట్, తర్వాత ఎలక్ట్రో అనలిటికల్ కెమిస్ట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ఎలక్ట్రో కెమిస్ట్రీ ఫండమెంటల్ బుక్ ఆన్ ఎలక్ట్రో కెమిస్ట్రీ అంటే ఏంటమ్మా? ఏమంటారు? శామ్యుల్ గ్లాస్టన్, శామ్యుల్ గ్లాస్టన్ ఎలక్ట్రో అనలిటికల్ కెమిస్ట్రీ. ఇప్పుడు మనం బుక్స్ చదువుకునే టైం లేదమ్మా. అది కాదు అంటే చక్కగా ఇట్లాంటి మెటీరియల్ ఉంటుంది కదా. ఏ కోచింగ్ సెంటర్ అయినా పర్వాలేదు. ఫస్ట్ మీరు జాగ్రత్త ఇచ్చారు నా పాయింట్. 105 పేజెస్ 4-5 కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. బయోజెనసిస్ ఉంది, తర్వాత సిఎస్ రెడ్డి కోచింగ్ సెంటర్ ఉంది. చూసారా? వెరీ గుడ్. నేను అన్ని చూసాను, నేను అన్ని చూసాను. అక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అవన్నీ సూపర్ఫిషియల్ అమ్మా. ఇప్పుడు కోడిగుడ్డుకి ఏకలు లెక్క పెట్టకూడదు మనం. కోడిగుడ్డుకి ఏకలు లెక్క పెట్టకూడదు. మనం భిక్షం అడుక్కుంటున్నాం, మనకి భిక్షం వేశారు. ఒక తల్లి భిక్షం పెట్టింది, పప్పు అనేది పెట్టింది. ఆ ఆ పప్పు పెడతావా నాకు అంటే ఎట్లా? మనం అడుక్కుంటున్నాం, అడుక్కునే వాళ్ళకి వాళ్ళు ఇవ్వగలిగింది వాళ్ళు ఇచ్చారు. అందుకని చెప్పి కోడిగుడ్డుకి ఈకలు లెక్క పెట్టకూడదు. ఇందులో తప్పులు ఉన్నాయంటే అవన్నీ సూపర్ఫిషియల్. అవి కాదు మనకు కావాల్సిన తప్పులు ఉంటాయి. ఆ తప్పులన్నిటినీ మనం సవరించుకుంటా ఏవైతే ఒప్పులో అవి నేర్చుకోవాలి. మనం ఏమి లేక భిక్షం అడుక్కున్నాం, ఎవరో ఒకళ్ళు దయ తెలిసి మనకు మెటీరియల్ ఇచ్చారు, పప్పు అన్నమే పెట్టారు, చాలు కదా. ఆ కృతజ్ఞత ఉంటే బాగుంటుంది. నాకు ఇదే మెటీరియల్ ఇచ్చారు, ఇంక చాలా మెటీరియల్ ఇవ్వలేదంటే ఉన్నది ఉన్నది ముందు చదవాలి కదా. ఉన్నది చదివి జీర్ణం చేసుకోవాలి కదా. ఇది అయిపోయినాక ఇది అయ్యేలోపు మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మెటీరియల్ ఇచ్చావు నాయన, స్తోత్రం. ఇంకా కూడా ఎక్కడెక్కడ మెటీరియల్ ఉందో అది ఎట్లా పట్టుకోవాలో మాకు నేర్పించు. ఈరోజు సాయిని అడిగాను. సాయిని ఇక్కడ ఎంఎస్సీ పిహెచ్డి చేస్తాను, చాలా హెల్ప్ఫుల్ పర్సన్. నాకేమన్నా మెటీరియల్ ఉంటే ఇవ్వండి సార్ అని అడిగితే, లేదు బ్రదర్ నేను మా జూనియర్కి ఇచ్చేసాను, లేదన్న. పెడితే పెళ్ళి, లేకపోతే తద్దినం. ఇంకా నాకు ఇవ్వలేదు కనుక నువ్వు చావంటే ఎట్లా? వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు. ఇప్పుడు మనుషులు అట్లా ఉన్నారు. మనుషులు ఎలా ఉన్నారంటే మనం రూ. 100 అడిగితే రూ. 100 ఇచ్చేసేయాలి. ఇవ్వకపోతే నువ్వు చావంటారు. తల్లైనా పెళ్ళామైనా అట్లనే ఉన్నారు నాయన. లోక రీతి అది. అందుకని ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకు కాలం అయిపోతుంది. 11:30 వరకే టైం ఉంది. ప్రతిరోజు 11 to 11:30 మనం వాట్సాప్ కాదు, ఆహ్, ఆహ్, ఏమంటారు ఇది, వెబ్ఎక్స్‌లో కలుసుకుందాం. కాబట్టి జస్ట్ నేను కాల్ కట్ చేస్తానమ్మా. నువ్వు వెబ్ఎక్స్ ఇన్‌స్టాల్ చేసి కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. గివ్ యూ సక్సెస్. కాల్ కట్ చేస్తున్నాను. జస్ట్ కనెక్ట్ మీ త్రూ వెబ్ఎక్స్. ఐ యామ్ ఆల్రెడీ ఇన్ ద వెబ్ఎక్స్. ఓకే. If you face any problems, let me know. Okay. Okay.
Good evening. Good evening, sir. Ah, welcome, Virendra. Thank Uh, you, sir. Nice to see you. I am happy to see your skill to Sir. adopt to new technology. We are familiar Sir. with WhatsApp. We are familiar with Google Meet. We are familiar with the Zoom. WebEx, we are not familiar. WebEx Sir. works on Greenwich Mean Time. Okay, Greenwich Mean Time, GMT. Mm, Okay, mm. Indians are 5.5 hours ahead of Greenwich Mean Time. Means 5:30 abroad. Hi, sir. Very glad to see you, Virendra. Thank I appreciate your enthusiasm. చాలా మంచిదమ్మా. Uh, మీ ఇంట్రెస్ట్ తర్వాత మీ డెడికేషను చూసి నేను ఎట్లయినా సరే ఐఎమ్ సో బిజీ, చాలా you. రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బట్ యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ. Yes, sir. అందుకని చెప్పి మీకు మీరు మీరు అడిగింది కాదనలేక Mm. మీకోసం ఎవ్రీ నైట్ 11 o'clockకి Yes. స్పెషల్ క్లాస్ నేను ఈ టైం మీకోసం డెడికేట్ చేస్తాను. సో ఎందుకంటే నేను ఈ పేజ్ గుండా నా మాట మీకు బాగా వినపడుతుందా? Clear. It is fully వెరీ audible, sir. వెరీ ఎందుకంటే వీరేంద్ర, నేను ఈ టఫ్ సిచ్యువేషన్ గుండా వెళ్ళానమ్మా. కాబట్టి Mm. మీకు చెప్పడానికి, మీకు షేర్ చేసుకోవడానికి నా దగ్గర చాలా చాలా యూస్ఫుల్ Mm. ఇన్ఫర్మేషన్ ఉంది. Mm. దోస్ వర్ ఇన్ ది టఫ్ టైమ్స్. దట్ వాజ్ ఏప్రిల్ 2002. నా కథ చాలా బాధాకరమైన కథ. ఎవరు కూడా నేను వెళ్ళినటువంటి ఆ టఫ్ ఫేజ్ గుండా, టఫ్ పాత్ గుండా, డిఫికల్ట్ పాత్ గుండా వెళ్ళకూడదు అని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను మా మదర్ చెప్పిన మాట వినలేదు. అందుకని నేను ఆ కష్టాలు పడ్డాను. అందుకని నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వైజ్ ఏంటంటే, మీ అమ్మగారు, మీ నాన్నగారు మీకు చెప్పిన మాట మీరు వినండి. అది మీకు మేలు. మన ఇష్టం Yes, కాదు. sir. ఎందుకంటే మన ఇష్టం మన కష్టాన్ని తెచ్చిపెడుతుంది. మన అనుభవం సరిపోదు. మీ వయసు Yes. ఎంత? 22 సంవత్సరాలు. Yes, sir. మీ మదర్, మీ ఫాదర్ మీకంటే పెద్దవాళ్లే కదా! ఇప్పుడు నేను Yes, sir. మీకంటే పెద్దవాడినే కదా! నా వయస్సు Mm. 45. నా వయస్సు 45 అంటే మీ నాన్నగారి వయస్సు. Yes, కాబట్టి sir. నేను చెప్పింది, మీ అమ్మగారు చెప్పింది, మీ నాన్నగారు చెప్పింది వింటే వాళ్ళు పడిన కష్టం, నేను పడిన కష్టం మీరు పడకుండా ఉంటారు. నేను వినలేదు కదా! అందుకని Yes, sir. చాలా కష్టపడ్డాను. Mm. ఎందుకంటే అది 2002 అనమాట. 2002 ఏప్రిల్ ఎంఎస్సి ఎగ్జామ్స్ అప్పుడే అయినాయి. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ వాల్టేర్. మీకు తెలుసు కదా వాల్టేర్. Yes, ఆంధ్ర sir. యూనివర్సిటీ రామకృష్ణ బీచ్ ప్రక్కనే. Mm. అయిపోయింది. ఎగ్జామ్స్ అయిపోయాయి. మా క్లాస్మేట్స్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా మూటములి సర్దుకుని చక్కగా ఎంఎస్సీ అయిపోయింది అని సంతోషంగా వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి ప్యాకప్ అయ్యారు. నేనైతే ఒకటే తీర్మానం చేసుకున్నాను. నేను ఉద్యోగం వచ్చేంత వరకు కూడా వైజాగ్ క్యాంపస్ విడిచిపెట్టేదే లేదు. ఎక్కడ మళ్ళా రాజమండ్రి తిరిగి వెళ్తే అక్కడేముంటాయి? రాజమండ్రి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఎవరైనా వస్తారా? లేదు రాజమండ్రిలో సార్. ఉంటే మనకేమన్నా ఎక్స్‌పోజర్ ఉంటుందా? లేదు. వైజాగ్‌లో ఉన్నటువంటి రిసోర్సెస్ మనకుంటాయా? యూనివర్సిటీ Mm. దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్ లైబ్రరీస్ మనకుంటాయా? ఇవన్నీ లేదు. ఆలోచించి నేను ఉద్యోగం వచ్చేంత వరకు నేను వైజాగ్‌ని విడిచిపెట్టేది లేదు. నేను ఇక్కడే యూనివర్సిటీ పక్కనే ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఉంటానని చెప్పి కష్టమైన, నష్టమైన ఒక ముగ్గురు ఫ్రెండ్స్‌ని చేసుకొని వాళ్ళతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ వెనకాతల ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఆ అపార్ట్మెంట్‌లో కంటిన్యూ అవుతున్నాను ఏప్రిల్‌లో. ఎందుకంటే హాస్టల్ ఖాళీ చేసేయాలి కదా! ఎంఎస్సీ Yes, sir. ఎగ్జామ్స్ అయిపోయినాక అశోక్ వర్ధన్ సెకండ్ ఇయర్ ఎంఎస్సీ నేను అశోక్ వర్ధన్ హాస్టల్‌లో ఉన్నాను. ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ వచ్చి హర్షవర్ధన్ అని 2 పక్కపక్కనే. అశోక్ వర్ధన్ హాస్టల్ ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసేసాను. తర్వాత అపార్ట్మెంట్ రెంట్‌కి తీసుకున్నాం. నేను, నాతో పాటు మీలాంటి మంచి ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆహ్, వాళ్ళ నలుగురం. మిగతా ముగ్గురు కూడా శ్రీకాకుళం అనమాట. వాళ్ళు ఏమన్నారంటే, "ఇంద్రనీల్ మేము ఇప్పుడే కదా ఎగ్జామ్స్ అయ్యాయి. మేము ఇంటికెళ్ళొచ్చినాక మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఈలోపు నువ్వు కంటిన్యూ చేసేయి. గేటు తర్వాత సీఎస్ఐఆర్
అప్పటికి గేటు రాసాను. అప్పటికి గేట్ రాసాను. ఫిబ్రవరిలో ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళేం చెప్పారంటే, "నీ పీహెచ్‌డీ అటెంప్ట్స్, తర్వాత ఇంటర్వ్యూస్, జాబ్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తా ఉండు. ప్రిపేర్ అవుతా ఉండు కెమిస్ట్రీ. మేము మా ఊరెళ్ళొస్తాం. వెకేషన్ తీసుకుంటాం" అని వాళ్ళు వెకేషన్ తీసుకొని శ్రీకాకుళం వెళ్ళిపోయారు. నేనైతే నాకేం వెకేషన్ అవసరం లేదు. నేను కంటిన్యూ అవుతాను అని ఉమ్, చెప్పి ఫిజికల్ కెమిస్ట్రీ బుక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ బుక్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ బుక్స్, నేను రాసుకున్నటువంటి హ్యాండ్ రిటన్ నోట్స్ అనమాట. 2 ఇయర్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చాలా మెటీరియల్ అమ్మా గ్యాదర్ చేశాను. చెప్పాను కదా! అట్లా మీలాగా ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారు నాకు. గొళ్ళమూడి అరుణ్ కుమార్ అని. ఇప్పుడు టచ్‌లో లేరు. ఉమ్, ఆ టైంలో వాళ్ళది గుంటూరనమాట. ఆయన ఉమ్, నాకు మంచి ఫ్రెండు. చక్కగా నాకు ఉమ్, మెటీరియల్, జాగృతి మెటీరియల్ గేట్‌కి, సిఎస్ఆర్‌కి ప్రింటౌట్ తీసి బుక్స్‌గా చేసి నాకు తీసుకొచ్చారన్నమాట. వండర్‌ఫుల్ పర్సన్. ఆహ్, ఉమ్, గొల్లమూడి అరుణ్ కుమార్ ఇచ్చినటువంటి ఆ మెటీరియల్ ప్రిపేర్ అవ్వడాన్ని బట్టే నేను గేట్ క్వాలిఫై అయ్యాను. ఆహ్, ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్తున్నాను? ఈ మెటీరియల్ ఎట్లా వచ్చింది? ఆ మెటీరియల్ అంతా పెట్టుకొని, తర్వాత నేను కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఫిజికల్ కెమిస్ట్రీ అంటే 'బాల్ అండ్ తులు' అని ఒక బుక్ ఉండేది. 'బాల్ అండ్ తులు' అనే బుక్ ఉండేది. ఆ 'బాల్ అండ్ తులు' ఫిజికల్ కెమిస్ట్రీ, తర్వాత కొంచెం ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా పెట్టుకొని చదువుతా ఉన్నాను. ఒక రోజు సాయంత్రం ఏం జరిగిందంటే, ఇంచుమించు 5:30, 6 ఆ టైంకి నేను ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ అంటే తలుపు తీసుకొని బయట చల్లగాలి వస్తుంది గదా! మనకు తెలుసు కదా! సాయంకాలం అయ్యేటప్పటికి ఆంధ్ర యూనివర్సిటీ బీచ్ ప్రక్కన ఉంది గనక అక్కడ చల్లగాలి తిరుగుతది. తలుపు తీసుకునే అదే. చదువుకుంటా ఉన్నాను. ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఈలోపు ఆ గేట్ దగ్గర నుంచి ఎవరో వెళ్తా ఉన్నారు. అనుకోకుండా ఆహ్, ఆయనతో మాట్లాడడం జరిగింది. "సార్ మీరెవరు? ఉమ్, ఎక్కడి నుంచొచ్చారు? ఏమిటి?" అని అడిగితే ఆయనేం చెప్పారు, "నేను హైదరాబాద్ నుంచొచ్చాను. ఎందుకంటే రేపు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తా ఉన్నారు." "అదేంటి సార్ మీరు హైదరాబాద్ నుంచొచ్చారు. మీకెట్ట తెలిసింది? నేను ఆంధ్ర యూనివర్సిటీ ప్రక్కనే ఉన్నా. నాకు తెలియలేదంటే." "అదెందుకో మాకు తెలీదు గానీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికొచ్చాను." అంటే నేను వెంటనే నెక్స్ట్ డే మార్నింగు 8:00 క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే 7:00కి వెళ్ళిపోయి మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, అప్పుడు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ నిట్టల సుబ్రహ్మణ్య శర్మ గారని మంచి ఉమ్, మెరైన్ కెమిస్ట్రీలో ప్రొఫెసర్ గారనమాట. ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్. వెళ్లి అడిగాను, "సార్ నేను న్యూక్లియర్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్ గదా! నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్‌కి వస్తున్నారు. 8 గంటలకి స్టార్ట్ అవుతాయి. వాళ్ళు బహుశా ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళని ప్రిఫర్ చేయొచ్చు. నన్ను న్యూక్లియర్ గనక ఎంట్రన్స్ టెస్ట్ కూడా నాకు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. అందువల్ల మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌తో ఫోన్ చేసి మాట్లాడి, న్యూక్లియర్ వాళ్ళకి కూడా ఆహ్, ఆహ్, ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో పాలు పొందేలాగా అవకాశం ఇచ్చేలాగా మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌కి ఫోన్ చేసి చెప్పండి" అని చెప్పాననమాట. చెప్తే వెంటనే నిట్టల సుబ్రహ్మణ్య శర్మ గారు యాక్షన్ తీసుకొని, అప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారు ఎవరో వీఎస్ఎన్ మూర్తి గారు మంచాయన. ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారికి ఫోన్ చేసి, "ఇట్లా మా పే మా 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 స్టూడెంట్ వస్తున్నాడు. ఆహ్, టెస్ట్‌లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇవ్వండి" అని చెప్తే ఇచ్చారు. ఇంచుమించు 250 మంది అనుకుంటా. 250 మంది పార్టిసిపేట్ చేశారు. 250 మంది పార్టిసిపేట్ చేస్తే నలుగురు సెలెక్ట్ అయ్యారు. ఆ సెలెక్ట్ అయినటువంటి నలుగురిలో నేను కూడా ఒకడిననమాట రిటన్ టెస్ట్. ఉమ్, అట్లా ఏషియన్ పెయింట్స్‌లో సెలెక్ట్ అయ్యాను. వీరేంద్ర. ఏషియన్ పెయింట్స్ చూసారా? ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. నాకైతే పీహెచ్‌డీ చేయాలని ఆశ. అనుకోకుండా ఉమ్, ఏషియన్ పెయింట్స్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చాయి. చే ఉమ్, అప్పటికి చాలా సంవత్సరాల నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూస్ లేవు. ఉమ్, అప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అయ్యాను. తర్వాత అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చారు. అది ఏప్రిల్, లేదు లేదు, మే మే 23 అనుకుంటా. మే 23, 2002 మేలో క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో సెలక్షన్ వచ్చింది. తర్వాత నేను పీహెచ్‌డీ అడ్మిషన్ కోసం, ఎంట్రన్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతున్నాను మీకులాగా పీహెచ్‌డీ చేయాలని. ఆహ్, అదంతా ఒక పెద్ద కథ. అప్పుడు ఎలాగో జాబ్ వచ్చేసింది గదా! ఇంకా పీహెచ్‌డీ ఎందుకు అన్న సిట్యుయేషన్ కూడా ఉంది. అయితే పీహెచ్‌డీ చేయాలన్న ఒక గట్టి డిటర్మినేషన్ ఉంది. ప్రార్థన ఉమ్, చేస్తా ప్రిపేర్ అవుతా ఉంటే దేవుడు ఆహ్, వైజాగ్ నుంచి పటాన్‌చెరు, హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ ఏషియన్ పెయింట్స్ నుంచి ఒక మంత్ పనిచేశాక వైజ్ ఆహ్, చెన్నై ఐఐటీ మద్రాస్‌లో సెలెక్ట్ అయ్యాననమాట. పీహెచ్‌డీ ఉమ్, అదొక పెద్ద కథ. తర్వాత ఆహ్, ఐఐటీలో 8 ఇయర్స్ పీహెచ్‌డీ అదొక పెద్ద కథ. 8 ఇయర్స్ పీహెచ్‌డీ అయిన తర్వాత ఇజ్రాయెల్ ఐఐటీ నుంచే వెళ్ళాను. ఇజ్రాయెల్‌లో 6 ఇయర్స్ పోస్ట్ డాక్. తర్వాత ఇజ్రాయెల్ నుంచి కొరియా 1 ఇయర్ పోస్ట్ డాక్. తర్వాత కొరియా నుంచి మళ్ళా ఇండియా వచ్చాను.
ఇండియాలో 1.5 ఇయర్స్ ఉన్నాను. వీరేంద్ర, నా మాట వినపడుతుందా? వినబడుతుంది సార్. ఒక 2 మినిట్స్ సార్, అమ్మమ్మ వచ్చారు. అచ్చా. ఓకే సార్. ఆ! ఆ! మీకు చాలా ఆసక్తమ్మా. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎంతూసియాజం. మీరు మార్నింగ్ మెసేజ్ చేసినప్పుడే నాకు చాలా అర్థమైంది. యూ ఆర్ వెరీ మచ్ ఎంతూసియాస్టిక్ ఇన్ పీహెచ్‌డీ అని. సార్. మీరు సవితాలో ఆ లెక్చరర్ పొజిషన్ వస్తే ఏమి సందేహించకుండా జాయిన్ అయిపోండి. ఎందుకంటే మనకి ఇంకా పీహెచ్‌డీ రాలేదు గదా! సవితాలో లెక్చరర్‌గా జాబ్ చేస్తూ మీరు పీహెచ్‌డీ ప్రిపరేషన్ కంటిన్యూ అవ్వచ్చు. ఇక్కడుంటే నేను కూడా మీకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటాను గదా! సరే. అదంతా ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఈ సిలబస్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తానమ్మా. సిలబస్ చూద్దాం. మన కెమికల్ సైన్సెస్‌లో సిలబస్ ఏంటో చూద్దాం. తర్వాత మీరిచ్చినటువంటి మెటీరియల్ ఉంది గదా! అది కూడా ఒకసారి ఓవర్‌వ్యూ చూద్దాం. తర్వాత ప్లాన్ చేసుకొని మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తీసుకొని ప్రిపేర్ అవుదాం. సరేనా? సార్. నేను స్క్రీన్ షేర్ చేశాను. కనబడుతుందా? కనిపిస్తుంది సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. చూడండి. స్క్రీన్ కొంచెం పెద్దది చేస్తాను. టైము చాలా సంకుచితం. సమయం చాలా తక్కువ ఉన్నది. ఇది ఓకే. పెద్దది చేశాను. ఓకే. ఇప్పుడు చూడండి. సిఎస్ఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. మీరు పీహెచ్‌డీ కోసమనే కాదమ్మా. లెక్చరర్‌షిప్ కోసం, తర్వాత ఫ్యూచర్‌లో స్కాలర్‌షిప్స్ కోసం సిఎస్ఆర్ క్వాలిఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్. మంచి స్టెప్ తీసుకున్నారు. లెట్ అస్ ప్రిపేర్ డెలిజెంట్‌లీ. ఇంకో 5 మినిట్సే టైం ఉంది. ఈ 5 మినిట్స్‌లో మనం ఎంత ముందుకెళ్ళగలమో అంత ముందుకెళ్దాం. 5 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్‌గా మీటింగ్ కట్ అయిపోతుంది. వి విల్ స్టార్ట్ అగైన్ ద సేమ్ టైమ్ టుమారో. ఏమా? ఓకే సార్. కెమికల్ సైన్సెస్‌లో సిలబస్ ఏంటంటే లెట్స్ స్టార్ట్ విత్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అమ్మా. కెమికల్ పీరియాడిసిటీ. పీరియాడిసిటీ మీన్స్ పీరియాడిసిటీ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. బేసికల్‌గా పీరియాడిక్ టేబుల్ అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే నేను చెప్పాను కదా! వెన్ వి టాక్ ఆఫ్ స్కాండియం, టైటానియం. వెరీ గుడ్. యాహ్! డి1 సిరీస్, డి2 సిరీస్, డి3 సిరీస్, జాన్ టెల్లర్ డిస్టార్షన్, తర్వాత తర్వాత క్రిస్టల్ ఫీల్డ్స్ స్టెబిలైజేషన్ ఎనర్జీ, ఇవన్నీ కూడా వస్తాయి. జాన్ టెల్లర్ డిస్టార్షన్ మీద, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ మీద డెఫినెట్‌గా 1 ఆర్ 2 క్వెషన్స్ ఉంటాయమ్మా. కెమికల్ పీరియాడిసిటీ అంటే అగైన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి. రేర్ ఎర్త్ మెటల్స్ అంటే లాంథనమ్, సీరియం, ప్రాసియోడియం, నియోడియం, ప్రోమిథియం, సమేరియం, యూరోపియం, గడలేనియం, డిస్ప్రోసియం, హాలియం, థూలియం ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట. మళ్ళీ వెన్ వి గో టు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, ద preferred oxidation state or the majority oxidation state or the common oxidation state of F block elements is +3 oxidation state. Lanthanum 3+, neodymium 3+, gadolinium 3+. Okay, then there is something called screening effect. Okay, screening of F orbitals. That is why there is something called lanthanide contraction. Lanthanide contraction గురించి కొన్ని క్వశ్చన్స్ చదవాలి. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చదవాలి. దెన్ యాక్టినైడ్ కెమిస్ట్రీ గురించి చదవాలి. వెన్ వీ టాక్ ఆఫ్ లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ అమ్మా, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పార్టిషన్ కోఎఫిషియంట్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కదా. Always, amma, these lanthanides are found associated in nature with some kind of elements like hafnium, okay, because of similarity in atomic sizes. So, separation of lanthanide elements is one important branch, and at least one question will be on something called solvent extraction. Solvent extraction, that's kada partition కోఎఫిషియంట్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. మీరు అనలిటికల్ కెమిస్ట్రీ కదా, అందుకని మీకు ఇవన్నీ కూడా టచ్లో ఉంటాయి. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ గురించి, తర్వాత కీలేటింగ్ ఏజెంట్స్ గురించి, తర్వాత పార్టిషన్ కోఎఫిషియంట్ గురించి, ఇవన్నింటి గురించి అట్లీస్ట్ ఒక ప్రాబ్లం అన్న ఉంటుందమ్మా. వెన్ వీ గో టు deeper into F block elements, lanthanides, actinides, we will solve some problems on
calculating the partition coefficient, and we will do some problems on solvent extraction and other things. Okay, chelating agents and other things. Then structure and bonding in homo and hetero nuclear molecules, including shapes of molecules. Vesper theory. Okay. వెస్పర్ థియరీ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ లేదు కాబట్టి ఏంటంటేనమ్మా వీ హ్యావ్ టు బేసికలీ ఫోకస్ ఓన్లీ ఆన్ టాపిక్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ కరికులం. అర్థమవుతుందా మీకు? మన ఎంఎస్సి sir. సిలబస్ వేరు, సిఎస్ఆర్ సిలబస్ వేరు. సిఎస్ఆర్ సిలబస్ లో ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్, ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ వీ విల్ take and read at a later stage. First of all, what we are going to do is we are going to cover the material that your friend has given, the 105 pages material. We will read one after other. Okay, ma? Then we will Okay. come back and see one topic after other topic. Okay, ma? Vesper theory. Okay. When we talk of Vesper theory, valency shell electron pair theory. What is Vesper? Valency shell electron pair theory. ఎప్పుడో చదివానమ్మా ఇవన్నీ కూడా. ఇప్పుడా 2001లో చదివిన కథ. దేవుని కృపను బట్టి Weekend proposal. Vesper theory. Okay, ma, molecular orbital theory. Here there is no molecular orbital theory. We are only dealing with Vesper theory. Concepts of acids and bases. We know very well acids and bases. Acids means the substances that donate proton are called acids. Bases, the substances that donate OH minus hydroxyl ions are called bases. Okay. Hard acids, soft acids, acid-base concept, non-aqueous solvents. Okay. The concept of acidity itself is defined in aqueous systems. అందుకని చెప్పి pH అంటాం కదా. pH. What is pH? pH is the negative logarithm of yes, negative logarithm of hydrogen ion concentration. There are some problems on pH. There are some problems on Ka. What is Ka? Ka. Acid dissociation constant, sir. Yes. There are some problems on acid association constant, acid dissociation constant. There are some problems on equilibrium constant. Okay, all these things we will solve one after other. Emma, just today I'm only giving the highlight.